అభివృద్ధి సంక్షేమానికి ప్రాధాన్యం. పారిశ్రామిక అభివృద్ధికి మెగా మాస్టర్ ప్లాన్ 2050 తెచ్చాము. దావోస్లో తెలంగాణకు 1,82,900 కోట్లు పెట్టుబడులు వచ్చాయి. అక్కడ సంతకాలు చేశారు, కరెక్టే. ఎక్కడ స్థాపించారో చెప్పారా? నాకేం కనిపించలేదు. మీకేమన్నా కనిపించిందా? శ్రీ సప్తపది శిష్యులకు ఎక్కడైనా కనిపిస్తే చెప్పవాలను. 2,232 కోట్లతో రాజీవ్ రహదారిపై ఎలివేటెడ్ కారిడార్ శంకుస్థాపన జరిగింది. హైదరాబాద్ నాగ్పూర్ హైవేపై 1,580 కోట్లతో డబుల్ డెక్కర్ కారిడార్ వచ్చింది. ఏఎస్బిసి సొరంగమా? ఎస్ఎల్బిసి సొరంగం పనులు. ఎస్ఎల్బిసి గుర్తుందా? 4,658 కోట్లు మంజూరు చేశాము. 18,000 కోట్లతో రీజనల్ రింగ్ రోడ్డు నిర్మిస్తున్నాము. చెరువులు, కుంటలు, నాలాలు ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణకు హైడ్రా ఏర్పాటయ్యింది. చేనేత కార్మికులకి కోసం తెలంగాణ చేనేత అభయహస్తం పథకం వచ్చింది. గృహజ్యోతి పథకం ఇదేంటిది? సీఎం సహాయ నిధి కింద 2.87 లక్షల మందికి మేలు. అది సీఎంది కాబట్టి లెక్కలన్నీ కరెక్ట్గానే ఉంటాయి కదా. సీఎం సహాయ నిధి కింద 2.87 లక్షల మందికి మేలు జరిగింది. వారికి 1,226 కోట్లు చెల్లించాము. మహాలక్ష్మి పథకము 5,997 కోట్లు. ఆరోగ్యశ్రీ 2,388.7 కోట్లు. చేయూత 982 కోట్లు. గృహజ్యోతి 2,763 కోట్లు. ఇందిరమ్మ ఇళ్ళు 22,500 కోట్లు. బాగా చదువుతున్నారా? గట్టిగా చదవాలి. అది ఎస్సీ వర్గీకరణ పూర్తి చేశాము. ఫేజ్ 2 కింద 24,227 కోట్లతో 6.4 కిలోమీటర్లు మార్గాన్ని కొత్తగా అందుబాటులోకి. పాత బస్తీ మెట్రో 58,868 ప్రభుత్వ ఉద్యోగాలు. అంగన్వాడీ కేంద్రాల్లో 14,236. మీరందరూ ఎక్కడైనా ఒకచోట రాస్తున్నారా? నేను ఎందుకు అడుగుతున్నానంటే, నేను ప్రతిదీ రాసి క్లియర్గా ఒకచోట పెడతాను. మీరు కూడా అలానే రాసి ఒకచోట పెట్టుకోవాలని మనవి.